నమస్కారం. దక్షిణ భారతదేశం నుండి కాని ఉత్తర భారతదేశం నుండి కాని రామప్ప దేవాలయానికి చేరాలంటే ముందు మీరు హైదరాబాద్ లేదా వరంగల్ వరకు రావాల్సి ఉంటుంది. వరంగల్ నుండి రామప్ప ఆలయం దూరం సుమారు 70 కిలోమీటర్లు. కాబట్టి మీరెవరైనా క్యాబ్ అయినా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా ఎంచుకొని ఆలయానికి సులభంగా చేరవచ్చు. మరొక విశేషం ఏంటంటే రామప్ప ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో చాళుక్యుల కాలం నుండి ఉన్న ఎన్నో ప్రాచీన దేవాలయాలు, శిల్పకళా మాధుర్యంతో నిండిన క్షేత్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వేల స్తంభాల దేవాలయం హనుమకొండ, భద్రకాళి దేవాలయం, కోలనుపాక జైన దేవాలయం, పద్మాక్షి అమ్మవారి ఆలయం, ఇంకా చాలానే ఉన్నాయి. ప్రతి ఆలయం వెనుక ఒక చరిత్ర ఉంది. ప్రతి శిల్పం వెనుక ఒక శాస్త్రం ఉంది. ఈ రోజు మనం చూస్తున్నది తెలంగాణలో ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం గురించి. ఇది కేవలం గుడి మాత్రమే కాదు, ఇది భక్తి, శిల్పకళ, శాస్త్రవిజ్ఞానం అంతా కలిసిన నిర్మాణం. ఇది రామప్ప దేవాలయం వరంగల్ జిల్లా పాళంపేట అనే ఊరిలో ఉంది. ఈ గుడిని సుమారు 800 ఏళ్ల క్రితం 1213 ఏడీలో కాకతీయ రాజవంశానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఇది సాధారణ దేవాలయం కాదు. చాలా అరుదుగా కనిపించే విషయం ఏమిటంటే ఈ గుడికి దేవుడి పేరు కాకుండా శిల్పి పేరు పెట్టారు. అతడే రామప్ప శిల్పి. అంత గొప్ప కళాకారుడే. ఇప్పుడు అసలు ప్రత్యేకత ఏంటో చూద్దాం. ఈ గుడిలో వాడిన ఇటుకలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని నీటిలో వేసినప్పుడు అవి తేలిపోతాయి. అవును, తేలే ఇటుకలు. ఇవి తక్కువ బరువుతూ ఉంటాయి, కానీ బలంగా కూడా ఉంటాయి. కలుపు పదార్థాలు కలిపి పూడ్చే బట్టీలో అధిక ఉష్ణోగ్రతకు కాల్చి తయారు చేశారు. అందువల్ల వీటిలో చిన్న గాలికాళిలు అంటే ఎయిర్ పాకెట్స్ ఏర్పడి తేలిపోవడం సాధ్యమైంది. అలాగే ఇవి వేడి కూడా ఎక్కువగా తీసుకోవు. అందుకే లోపలికి వెళ్లగానే చల్లగా అనిపిస్తుంది. ఈ గుడి నిర్మాణానికి వాడిన మరో అద్భుత పద్ధతి శాండ్ బాక్స్ ఫౌండేషన్. ఇది అంటే నేల కింద ఇసుక, బొగ్గు, చిన్న రాళ్లు, లైమ్ వంటి పదార్థాలతో తయారైన గట్టి పునాది. ఇది భూకంపాల సమయంలో షాకును తట్టుకునేలా తయారు చేశారు. 15వ శతాబ్దంలో పెద్ద భూకంపం వచ్చినప్పటికీ చుట్టూ ఉన్న గుట్టలన్నీ కూలిపోయాయి. కాని రామప్ప గుడి మాత్రం ఎటువంటి నష్టమూ లేకుండా నిలిచింది. గుడి లోపలికి వెళ్లిన తర్వాత మండపంలో ఒకచోట క్లాప్ చేస్తే ఆ శబ్దం పిల్లర్స్ లో తిరుగుతూ సమానంగా ప్రతిధ్వనిస్తుంది. ఇది పిలుపు చెయ్యడానికి లేదా మంత్రాలు చదవడానికి సహాయకంగా ఉంటుంది. ఇదంతా పిల్లర్స్, సీలింగ్స్ లేఅవుట్ సమతుల్యతతో సైంటిఫికలీ ప్లాన్ చేసి కట్టిన ఫలితం. శిల్పాల గురించి చెప్పాలంటే ప్రతి రాయి మీద కూడా నాజూకుగా చెక్కిన నగలు, వేషధారణ, ముఖఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇదంతా చేతితో చేసిన పని. ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా ఈ నైపుణ్యం చూస్తే కళాకారుల ప్రతిభ అర్థమవుతుంది. ఇంకో విశేషం, ఈ గుడిలో వేసవిలో కూడా చల్లగా ఉంటుంది. కారణం తేలికైన ఇటుకలు, ఎత్తైన పైకప్పులు, సరైన గాలి మార్గాలు. ఇది ఒక రకంగా న్యాచురల్ కూలింగ్ సిస్టమ్ లాంటిది. సారాంశంగా చెప్పాలంటే రామప్ప దేవాలయం అనేది కేవలం భక్తి స్థలం కాదు. ఇది ఒక శాస్త్రీయ నిర్మాణం, శిల్పకళా తేజం మరియు ఆధ్యాత్మికతకు చిహ్నం. ఇలాంటివి మనం తెలుసుకోవాలి, జాగ్రత్తగా కాపాడాలి. మన సంస్కృతిలోని ఇలాంటి గొప్పతనాన్ని మనం కొత్త తరంకి తెలియజేయాలి. మీరు ఎప్పుడైనా వరంగల్ వైపు వెళితే రామప్ప దేవాలయం తప్పకుండా చూసిరండి. ఇట్స్ నాట్ జస్ట్ హిస్టరీ, ఇట్స్ లివింగ్ ప్రూఫ్ ఆఫ్ అవర్ జీనియస్. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే భక్తి వన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త దేవాలయం, ఒక కొత్త విజ్ఞానంతో.